ఈ ప్రభుత్వంపై మీకు అసంతృప్తికరంగా అనిపించిందా, సంతృప్తికరంగా అనిపించిందా? సంతృప్తికరంగా. ఎందుకని? అన్ని వర్క్ అన్ని బాగా జరుగుతున్నాయి. అన్ని పథకాలు కరెక్ట్ గా వస్తున్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలన్నీ కూడా సకాలంలో ఇప్పటి వరకు మీకు చేరువయ్యాయా? అన్ని చేరువవుతాయి. టైం టు టైం పడ్డాయా? అన్ని టైం టు టైం వస్తుంది. చంద్రబాబు నాయుడు చాలా మీటింగ్స్ లో అసలు అభివృద్ధి లేదు ఈ ప్రభుత్వంలో అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? చెప్తున్నారు వాళ్ళు, చెప్తా ఉంటారు. మనకు వస్తున్నాయి, అన్ని కరెక్ట్ గానే వస్తున్నాయి. మీకైతే అన్ని వచ్చాయా? ఏమేమి వచ్చాయి ఇప్పటి వరకు మీకైతే? మనకు అమ్మఒడి వచ్చింది, తర్వాత వచ్చి పింఛన్ వస్తుంది కరెక్ట్ గా. అన్ని మొత్తం అన్ని వస్తున్నాయి, పథకాలన్నీ కరెక్ట్ గానే వస్తున్నాయి. 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంటికి కూడా రావడం లేదు. దానికి గల కారణం ఏంటి? పింఛన్లు ఎందుకు రావట్లేదు అంటే వాలంటీర్ వర్క్ లో లేదు కదా ఇప్పుడు, అందువల్ల సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు అందరు. ఎందుకు వాలంటీర్ వర్క్ లో లేదు? ఇదే ఎలక్షన్ కోడ్ వచ్చి అమలులోకి ఉంది కదా. అదే దానికి కారణం ఎవరు కోర్టులోకి వేసేసారు? చంద్రబాబు. ఎందుకని ఆయనకి ఈ టైంలో అది పనిగా ఆ విధంగా ఎందుకు చేశారంటారు? వాలంటీర్ల వల్ల ఎలక్షన్ కి ఇది ప్రచారం అవుతుంది అనేసి ఆపిచ్చేసాడు. యాక్చువల్ గా వాలంటీర్లు వచ్చి ప్రచారం అనేది చేస్తున్నారా? చేయట్లేదు. కొత్త వాళ్ళు పని చేస్తున్నా కూడా ఆ విధంగా చేస్తే ప్రచారం చేస్తారనే కోణంలో వేసారంటారా? అవును, అందువల్ల చేశారు. గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వంలో సంక్షేమం రాలేదన్న, ఈ ప్రభుత్వంలో సంక్షేమం అంతా బాగానే వస్తుంది. సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయా? బాగున్నాయి. ఏమైనా నచ్చాయి ఇప్పుడు నీకు సంక్షేమ పథకాలు? జేవిడి బాగుంది, జేవిడి బాగుంది, ఆరోగ్యశ్రీ ఒకటి బాగుంది. అయితే గత ప్రభుత్వంలో ఇవేం లేవంటావు? లేవు. అయితే పరిపాలన పరంగా అభివృద్ధి పరంగా చూసినట్లయితే అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడు అన్నిట్లో ఇప్పుడే బాగుందంట. అయితే చంద్రబాబు నాయుడు చాలా మీటింగ్లు అసలు అభివృద్ధి లేదంటున్నారు, ఏమంటావు? అది ఆయన ఇప్పుడు హైదరాబాద్ ఉండేదే కదా, ఎప్పుడైనా ఒక పల్లెటూరులే కాడ వెళ్తే తెలుస్తుంది. అసలు తిరగట్లేదంటావు ఆయన అయితే? అంతే. అయితే గత 2 రోజుల నుంచి పింఛన్లు అనేవి కూడా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా రావట్లేదు. దానికి గల కారణం ఏంటి? అది అంతగా తెలియదు, ఐడియా లేదు. ఓకే, రాబోయే రోజుల్లో మొత్తానికి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది జగన్ కి? అది మేబీ 150 వరకు అనుకోండి. 175 అంటున్నారు, బట్ 150 వచ్చేదానికి ఆస్కారం ఉంటుందా? అవును. మరి పోటీ పరంగా చూస్తే ముగ్గురు ఏకమై పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? అది చెప్పలేం కదా బ్రో, ఓటర్ డెసిషన్, అది మన డెసిషన్ కాదు. ఓకే, మొత్తానికి మీకైతే ఈ ప్రభుత్వ పరిపాలన నచ్చిందంటారు? నచ్చింది.